హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చూయించే రెసిపీ దొండకాయ కర్రీ అండి. ఈ కర్రీ మనకి కొద్దిగా కర్రీ కూడా ఎక్కువ రైస్‌లోకి బాగా కలుస్తుందనమాట. గ్రేవీలాగా కనిపించకపోయినా గానీ, కొద్దిగా కర్రీ అయినా గానీ మంచిగా కలుస్తుంది. చపాతీల్లో కూడా చాలా బావుంటుందండి. చూసారు గదా! పొడి పొడిలాడుతా ఫ్రైలాగా కాకుండా కూరలాగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మటన్ టేస్ట్‌లాగా ఫ్లేవర్ ఒస్తుంది రైస్‌లో కలుపుకుంటే. ఈ వీడియో ఫుల్‌గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ప్రొసీజర్ చూద్దాం ఇప్పుడు. బాండీ తీసుకొని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువేమి పట్టదు ఈ కర్రీలోకి. నేను చాలా తక్కువగా లిమిటెడ్‌గా ఆయిల్ అనేది యూజ్ చేస్తాను కర్రీస్‌లోకి. ఆల్రెడీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది వీడియోస్. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి. ఆయిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తానండి. దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు, పసుపు వేసుకోవాలి. పసుపనేది మనం ఆయిల్‌లోనే వేస్తాను నేనైతే. ఎందుకంటే కొద్దిగా పచ్చి వాసన పోతుందని ఆయిల్‌లోనే వేస్తాను. ఫ్రై అయిన తర్వాత దొండకాయని మనం సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన దొండకాయలు వేసి, సాల్ట్ వేసి కలుపుకోవాలి. దొండకాయలని నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి. అందరూ చేసినట్టు కొద్దిగా ఒక 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ కర్రీ అయితే చేయట్లేదు. నేను ఇంట్లో ఏదైతే ఎక్కువ క్వాంటిటీస్ చేస్తున్నానో అవే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. కొద్దిగా మనకి 100 గ్రామ్స్, పావు కేజీ కర్రీస్ అయితే అందరికీ మంచి టేస్టే వస్తాయి. మినిమమ్ ప్రతి ఇంట్లో కూడా హాఫ్ కేజీ కర్రీ అయితే కంపల్సరీగా పడుతుంది. సో, హాఫ్ కేజీ చేయాలన్నప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా రావాలి. ఎందుకంటే పావు కేజీ కర్రీతో అందరికీ ప్రతి వాళ్ళకి మంచిగా వస్తుందనమాట. నేను చేసే ఇంట్లో చేసే అందరికీ సరిపోయే క్వాంటిటీ నాకు హాఫ్ కేజీ పడుతుంది. హాఫ్ కేజీతోనే ప్రతి ఐటెమ్ అయితే ట్రై చేస్తాను. ఇక్కడ దాంట్లో మన మసాలా ప్రిపేర్ చేసుకోవడం చిన్నుల్లిపాయలు, కారం వేశానండి. 2 స్పూన్స్ వేశాను. కారము, ధనియాలు 2 స్పూన్స్. చిన్నుల్లిపాయలు వద్దు అనుకున్న వాళ్ళు 1, 2 వేసుకోండి. ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు కదా! సో, వాళ్ళు అయితే చిన్నుల్లిపాయలు స్కిప్ చేసుకొని అల్లం పేస్ట్ వేసుకోండి. జీలకర్ర ఈ పచ్చెనగపప్పు ఫ్రై చేసిన పచ్చెనగపప్పండి. కొద్దిగా పచ్చివాసన వచ్చేటప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొబ్బరి కూడా వేసి ఇట్లా కచ్చాపచ్చాగా మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఆ దొండకాయలు కొద్దిగా మగ్గేలోపు. ఈలోపు మనం మూత పెట్టుకుంటే సాల్ట్ వేసాం కాబట్టి దొండకాయలనేవి ఇలా చూడండి కొద్దిగా మగ్గిపోయినాయి. ట్రాన్స్‌పరెంట్‌గా అవుతున్నాయి గదా! ఈ విధంగా ఫ్రై అయితుందనమాట. 5 మినిట్స్ సరిపోతుందండి. మరీ ఎక్కువ సేపేం పట్టదు. దొండకాయలు కొంతమంది చానా టైం పడుతుంది కర్రీ అని స్కిప్ చేస్తూ ఉంటారు. తొందరగానే మనకి కర్రీ అనేది అయిపోతుంది. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందనమాట. చూసారు గదా! ఈ విధంగా ఆయిల్ గూడా ఎక్కువగా ఏం అవ్వలేదు. కరెక్ట్‌గా సరిపోయింది. మనకి హాఫ్ కేజీ దొండకాయలకి 2 స్పూన్స్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోండి. పౌడర్ చేసాం గదా! ఆ పౌడర్ మొత్తం వేసి బాగా కలపండి. ప్రతి దొండకాయ పీస్‌కి ఈ పౌడర్ అనేది కలవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టొస్తుంది. ఇప్పుడు కారం సరిపోతుందో లేదో చెక్ చేసుకొని కారము, సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇట్లా కారం వేసుకోకపోయినా మనం ఎండుమిర్చి కూడా యూజ్ చేయొచ్చు. మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి కారం బదులు. అది కూడా కొద్దిగా టేస్ట్‌గా డిఫరెంట్ టేస్టొస్తుంది. కారము అన్నీ సరిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కర్రీ అయితే అయిపోతుంది. చూసారు గదా! చాలా ఫాస్ట్‌గా ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ కర్రీ అనేది. బాగా గ్రేవీలాగా వచ్చింది. మనకి కలుపుకోవడానికి కూడా బాగా వస్తుందనమాట. చూసారు గదా! కర్రీ అనేది ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. మనకి అల్లము, చిన్నుల్లిపాయలు వేసాం కదా! మిక్సీ వేసింది. అది మంచి ఫ్లేవర్ వస్తుంది కలుపుకొని తింటే రైస్ అనేది. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే కొత్తిమీర లేదు అందుకనే వేయట్లేదు. కొత్తిమీర చల్లుకొని లాస్ట్‌లో దింపుకోవాలండి. చూసారు గదా! కర్రీ అనైతే ఎంత బా వచ్చిందో. ఇది
మనం కొద్దిగా వేసుకొని కలుపుకున్నా గానీ ఎక్కువ రైస్‌లోకి బాగా కలుస్తుందనమాట. చపాతీలోకి కూడా బాగుంటుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూసారు గదా! ముక్క గూడా ఎంత ఈజీగా, ఫాస్ట్‌గా కుక్ అయిపోయినాయో. మీరు కూడా ట్రై చేయండి. ఈ దొండకాయ కర్రీని ఎలా వచ్చింది అనేది షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి ఫాలో అవ్వండి ఛానల్‌ని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.